అందరికీ నమస్తే. నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో పార్టీ కార్యకర్తల మీటింగ్ అని చెప్పవచ్చు. ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని బాణాలు అయితే వదిలాడు. దీన్ని బట్టి వైఎస్ఆర్సీపీ ఎంత స్పీడ్గా ఉందో లోకల్ ఫైట్కి అంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్గా ఉందనేది అర్థమవుతుంది. అంటే అంత మాత్రం టీడీపీ బలంగా లేదని కాదు, అంటే ప్రతిపక్షంలో హోదా కూడా పొందలేనటువంటి 11 సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీ రానున్నటువంటి ఎన్నికలకి చాలా స్పీడ్గా ఉంది. ఇది మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి టాస్క్ ఇప్పుడు ఏమిచ్చారు, ఏం చెప్పాడంటే రాష్ట్రంలో ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ పోటీ చేయాలి. పోటీ చేయటమే కాదు, పోటీ చేసి గట్టి పోటీ మీద ఓటమి గెలుపుల్ని చవి చూడాలి. ఓడైనా గెలుపైనా ఏదైనా సరే గట్టి పోటీనే జరగాలి. ఎక్కడా కూడా స్థానిక ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు వదిలిపెట్టేసి మనం హ్యాండ్సప్ అన్నాము మన వల్ల కాదు అనే పరిస్థితి, ఆ మాటలు నాకు ఎక్కడా కనిపించకూడదు. అన్ని చోట్ల పోటీ చేయాలి, ఆ రిపోర్ట్ నా దగ్గర ఉండాలి. అన్ని చోట్ల పోటీ చేసి వదిలిపెట్టడం కాదు, పోటీ చేసి గెలుపైన ఓటమైనా చావో రేవో తేల్చుకునే విధంగా ఉండాలి. దానికి కూడా స్థానిక నాయకులు, గల్లీ నాయకుల దగ్గర నుంచి గ్రామ నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు ఎంతవరకు కృషి చేశారు, ఆ విషయం మీద ఎంతవరకు ఫైట్ చేశారు, ఎంతవరకు పోరాడారు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైసీపీ నాయకులకి, వైసీపీ ఇన్ఛార్జీలకి మొత్తానికి కూడా పెద్ద టాస్కే ఇచ్చాడు. ఇప్పుడు ఇది వైఎస్ఆర్సీపీకి కష్టమే, కానీ ప్రతి చోట పోటీ చేయాలన్నది చూసావు. అక్కడే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారనమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఆ గెలుపుని ఎలా ఉండాలంటే సినిమాలో చెప్తారు కదా, ఇది చాలా హైలైట్ అవ్వాలి అన్నట్టు. ఆ గెలుపు అనేది కాదు, గెలిచినా ఓడినా పోటీ అనేది గట్టిగా ఉండాలి. ఏదో పోటీ చేసి ఊరుకున్నామని చెప్పేసి అంటే ఖచ్చితంగా అక్కడ రిపోర్ట్లు చూసిన తర్వాత అక్కడ స్థానికంగా ఎవరైతే నాయకత్వంలో నడుస్తుందో పార్టీ, అలాంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు, వారిని పోటీ చేసే దాఖలాలు కూడా ఉండవు. ఖచ్చితంగా వాళ్ళు అక్కడ గట్టి ఫైట్ చేయాలి. అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే, మంత్రి, ముఖ్యమంత్రి, లేకపోతే జిల్లా నాయకుడా, ఎంపీనా, ఎమ్మెల్యేనా ఏమి చూడద్దు, ఖచ్చితంగా పోటీ చేయాలి, గెలిచి తీరాల్సిందే. స్థానిక సంస్థ ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి ఒక గట్టి పట్టు తీసుకురావాలి. రాష్ట్రంలో కూటమి దెబ్బ కొట్టాలంటే ఇది ఒక మంచి అవకాశం. ఖచ్చితంగా మనం అందులో ఉండాలి, పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. ఆ వ్యతిరేకతని మనం క్యాచ్ చేసుకోవాలన్నట్టుగా మాట్లాడారు. అయితే దీని మీద రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తారనే మాటలు వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆప్షన్ అనేది లేదు. సో కూటమి కూడా పెద్దగా ఆలోచన చేయట్లేదు. ప్రతి చోట కూడా జనసేన ముందంజలోనే నడుస్తూ ఉంది స్థానిక సంస్థ ఎన్నికలకి. ఎందుకంటే టీడీపీ నెక్స్ట్ 2029 అసెంబ్లీ ఎన్నికల గురించి ఆలోచిస్తుంది, కానీ స్థానిక సంస్థల ఎన్నికల గురించి పెద్దగా పట్టినట్టు వ్యవహరిస్తుంది. అందుకే జనసేన ముందంజలో ఉంది. ప్రతి చోట బాడీ డెవలప్మెంట్, బాడీ బిల్డింగ్ చేసుకుంటా ఉన్నారు జనసేన నాయకులు. సో ఇప్పుడు ప్రతి చోట కూడా టీడీపీతో పాటు వైసీపీ మీద పోటీకి జనసేన కూడా వస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, జనసేన వైసీపీ మీద పోటీ చేస్తుందంటే టీడీపీ మీద కూడా పోటీ చేస్తున్నట్టే కదా. సో అంటే కూటమిలోనే మరో కోణం బయటకు వచ్చేసి కూటమి మీదనే పోటీ పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో రేపు స్థానిక సంస్థ ఎన్నికలకి కొంచెం ప్రత్యేకమైన కోణాలు సంతరించుకొని ప్రజల ముందుకు రాబోతున్నాయి. సో ఇవన్నీ కూడా చూసి పాలిటిక్స్ అంటే ఎంజాయ్ చేసి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మన వార్తలన్నీ కూడా మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.